శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దర్శకుల విషయంలో వచ్చినట్టయితే రాజమౌళి గారు ఈరోజు ఆయన ఒక రకంగా తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసిపోయిన డైరెక్టర్. ఆయన కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేశారు. గొప్పతనం నాగేంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆయన దగ్గరే ఉండేవారు. ఆయన అది సీరియల్ కదా సార్, అది శాంతినివాసం సీరియల్ ఎన్నో ఎపిసోడ్స్ కూడా అయిపోయినాయి అప్పటికి. అని ఇది ఈ కథ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో మంచి రైటర్ వచ్చి చెప్పాడు కదా, ఈ కథ బాగుంది బావా, దీన్ని సినిమా తెద్దామా. అట్లాగే డైరెక్టర్ అంటే నువ్వెవరు అనుకుంటున్నావు అని అడిగాను. నేను రాజమౌళి అని నా దగ్గర ఉన్నాడు, శాంతివాన్ మనకి ఇంకొక అతను కూడా ఉన్నాడు, బట్ ఇది సరిపోతుంది కదా అని నీకు సరిపోతాడండి, గొప్పగా ఉన్నాడు, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది మనకి, మీరు ఉంటారు కదా అట్లాగే. బట్ ఆయన కూడా ఒక్కరోజు కూడా షూటింగ్కి వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్ళి అలా వచ్చేసేవాడు. అట్లాగే నేను కూడా ఎప్పుడన్నా ఒక పావు గంట అరగంట ఎప్పుడైనా వెళ్ళేవాడిని, రాజమౌళి సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు, వచ్చేసాను. తీసిన విధానం, ఆ పాటలు కానీ అది కానీ అత్యద్భుతం అనిపించింది. ఆ తర్వాత చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. మొన్న ఆ శరీరాలు చేయటం అంటే ఈ కల్కిలో సరదాగా అవును షార్ట్ చేశారు. ఇప్పుడు మీకు అవసరం లేదండి రాజమౌళి గారు, మీ అల్లుడు ఉన్నారు. ఎందుకంటే కలికి చూసిన తర్వాత అర్థమైంది మీ అల్లుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైనా రాజమౌళి అంటాడు చేస్తానంటే లేదు, ఆయన తక్కువ అంటలా చెప్తున్నా. ఇప్పుడే రాజమౌళితో కూడా సరదాగా చేద్దాం అన్న సినిమా ఉంది నాకు. ఉందా? ఓకే. కానీ ఫస్ట్ టైము మీరు అప్పటికి సీరియల్ చేశారు కదా, ఆ బడ్జెట్ ఇస్తున్నప్పుడు రాఘవేంద్ర గారు అనుకున్నారనే ధైర్యం అంతేనా? అంతే. ఓకే. హైదరాబాద్ వెనకమాలు ఉన్నారు, మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా ప్రొడక్షన్, ఎలాగో అన్నో ప్రొడక్షన్తో పాటు ఇది ఒకటి అనుకున్నాం. ఓకే. అది ఇంత రాజమౌళి అనేవాడు ఇలా వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఎగ్జాక్ట్, అదే అదే మైమర్పించే. సినిమా నుంచి కొంచెం రాజకీయం వైపు ఆ ప్రయాణం ఉంది మీది. అటు వస్తే ఎక్కడ మీ అంచనాలు ఇదైనాయి అండి రాజగోపాల్ గారి దగ్గర? రాజగోపాల్ దగ్గర నేను పెద్ద ఆలోచించలేదండి. అసలు మీదే నేనే క్యాండిడేట్ వెళ్ళాను. ఆయన వెంటనే అది ఆలోచించి చెప్తే బాగానే ఉంటుంది, నువ్వు వచ్చి దీపో అన్నారు చంద్రబాబు గారు. అది రిజల్ట్స్ ఎట్లా ఉన్నా ఆ బ్యాట్ నుంచి ఇవాళ వరకు కూడా నా దృష్టిలో గొప్ప నాయకుడు. నేను అనుకున్నాను, క్యాలిక్యులేషన్ చేశాను, ఊరినే కూర్చొని ఏం పని పట్టాను. నాకు ఎందుకని అనిపించింది 164 సీట్లు వస్తాయి టీడీపీకి, నేను ఎవరైనా బెట్ కడతాను చెప్పాను. అది చెప్తే అందరూ ఇనానిమస్గా, అంత కాదు కానండి ఎన్నో కానీ ఆయనకి వస్తాయి, ఆయనకి అందులో డౌటే లేదన్న. 164 వచ్చింది. అవును, మీరు 160 కన్ఫామ్గా గెలుస్తారని ప్రీ రిలీజ్ వీడియో రిలీజ్ చేశారు, చెప్పారు, ముందు చెప్పారు మీరు. ఇవాళకి ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు చూస్తున్నారు కదా, నాయకుడు అంటే ఆయనే సార్. దాని తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేదండి? లేదు, ఎప్పుడన్నా ఆయన ఏమన్నా మంచి చెడు ఏంటి అని అడుగుతానికి ఏమన్నా పిలుస్తారు ప్రత్యక్షంగా? నేను అనేది లేదు, ప్రత్యక్షంగా ఎప్పుడు లేదు. ఒక్కసారి ప్రయత్నం జరిగింది, వచ్చేసాను. రెండోసారి ఆయన ఏంటి అని అడిగితే మీరు కానిచ్చేయండి సార్, మీరు ఎవరు అనుకుంటాను పెట్టేయండి, అక్కడ నేను పార్టీకి పనిచేస్తానన్నా. ప్రతి సంవత్సరం నేను ఎంతో కొంత పార్టీకి ఇస్తానే ఉన్నాను. అది ఆ రిలేషన్షిప్ మాత్రం మరి ఎప్పుడు చెక్కు జరగకుండా వెళ్తానే ఉన్నాను. ఇప్పటికీ కూడా ఆయన క్లోజ్ అనే సర్కిల్లో నేను ఉంటాను, ఎప్పుడూ ఉన్నాను. సుమారుగా 600-700 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఫైనల్ లాస్ట్ టైంలో మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది 160 సీట్లు అనేది. ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు కానీ గట్టి వైరల్ అయింది. అవును, అది 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 రేపొద్దున ఒకవేళ ఏదన్నా జరిగి ఆ గవర్నమెంట్ వచ్చినట్టయితే రిలీజ్కి పెట్టుకున్నారు,
మరి రేపు ఇబ్బంది పడతామే అని ఎక్కడ మీకు థాట్ కలగలేదా? నాకు రాలేదండి, ఆలోచన రాలా. ఖచ్చితంగా ఊడిపోతాడని వస్తాడు, చంద్రబాబు గారు వస్తారు, మనకి న్యాయం జరుగుతుంది తప్ప అసలు ఏమీ లేదు. అది బాగా అయితే అతను వస్తాడు, వస్తే సినిమా ఆపలేడు కదా. పర్సనల్ లైఫ్లో సార్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్? పర్సనల్ లైఫ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఓకే, వెరీ వెరీ హ్యాపీ. నా వైఫ్, మా పిల్లలు ముగ్గురు ఇప్పుడు ఒక మాట అంటే ఒక మాటే ఉంటారు. అసలు ఎదురు మాట్లాడటం కానీ ఎప్పుడు ఉండదు. ఓకే. మ్యారేజ్ లవ్ మ్యారేజా సార్, అరేంజ్డా? నాది అరేంజ్డే సార్. అరేంజ్. గొర్రెపు డీసీ వెంకటేశ్వర గారు, జైహింద్ టాకీస్ వాళ్ళ అమ్మాయి, రామారావు గారికి మేనగోళ్ళ అవుతుంది నా వైఫ్. 3 తరాలు చూసినట్టున్నారు సార్. రామారావు గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఈ హీరోలు మొత్తం 3 జనరేషన్లు చూశారు. 3 జనరేషన్ చూశాను. అందుకేనగా నేను పట్టుదలగా అందరూ చేశారు మన సినిమా, మన బ్యానర్లో, ఎక్సెప్ట్ ప్రభాస్ చేయలేదు అని నేను పట్టుబట్టి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, కాకి ఎత్తుదాం సార్ కథ మీరు ఎత్తకండి అన్నారు. నేను ఇంట్లో మా అల్లుడు ఉన్నాడు, చెప్తాడంటే అమ్మో అసలు చెప్తే ప్రమాణం ఉంది అన్న. అట్లాగే ఫస్ట్ సిట్టింగ్లోనే అతను చెప్పాడు, నాకు ఇక్కడి నుంచి టైం పడుతుందండి 1 year, నేను తీసుకొస్తాను. బ్రహ్మాండం ఉంది. 1 year కాదు కదా, ఎంత తొందరగా అయితే అంత మంచిది. 1.5 year పెట్టినా నాకు సంతోషమే, మీతో సినిమా తీయాలి. మొత్తం మీద సెల్యులాయిడ్ మీద 1150 కోట్లు పనిచేసి తెలుగులో ఎక్సెప్ట్ బాహుబలి తర్వాత రికార్డ్ వచ్చింది. ఇప్పుడు Part 2. మీకు ఎనీ ఇన్స్పిరేషన్ అండి? సినిమా ఇంత గొప్పగా, ఇంత గ్రాండియర్గా ఉండాలి కలిసిందే ఖచ్చితంగా. సినిమాకి సంబంధించి ఇంత బడ్జెట్ పెట్టాలి, బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చూస్తే మటుకి నిండుగా ఉండాలి. నేను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అరవింద్ గారు, నేను కలిసి రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఏదైనా మా ఇద్దరికి కలిపి ఒక సినిమా చేస్తే నువ్వు అది పర్మనెంట్ బ్యానర్ చేద్దాం దాన్ని, రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ అంటావు ఏమంటావు అని మేము ప్రపోజల్ చెప్తే ఆయన వెరీ గుడ్, వెంటనే చేస్తాను, నేను కూడా ఇంక బయట సినిమాలు ఎక్కువ ఓపిక లేదు నాకు అని ఆయన మొదలుపెట్టారు. అట్లా పెళ్ళి సందడి వచ్చింది. దాని తర్వాత 2-3 సినిమాలు చేసాం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు నేనే కలిసి మా 16 సినిమాల్లో అవి కూడా 2-3 సినిమాలు ఉన్నాయి. అరవింద్ గారు ఎన్ని సినిమాలు ఉండొచ్చు అప్పుడు? మా ముగ్గురు కాంబినేషన్లో 3-4 ఉన్నాయి. ఇప్పుడు కూడా అరవింద్ గారు, నేను, అంటే మా పాపలు తీస్తున్నారు సినిమా.